విజయనగరం జిల్లా నెమలాల్లో దారుణం చోటు చేసుకుంది. నాగావళి కాలువ సమీపంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రసాద్ను గుర్తులేని వ్యక్తులు హత్య చేసి రోడ్డుపై పడేశారు. బెంగళూరులో 5 ఏళ్లుగా ప్రసాద్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి చూపుల కోసం 4 రోజుల క్రితమే ప్రసాద్ గ్రామానికి వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలం చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనేది ప్రొటెక్ట్ చేసాము. న్యూస్ టీమ్ కూడా వచ్చింది అండ్ డాగ్ స్క్వాడ్ కూడా ఉంది. సో ఎవ్రీ సీన్ హ్యాస్ బిన్ ప్రిజర్వ్ అండ్ మేము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాము టు ట్రేస్ అవుట్ ద అక్యూజ్డ్. సో ఎవిడెన్స్ విల్ బి ప్రిజర్వ్డ్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుబ్బారావు కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పగలుగుతున్నారా? అసలు ఎవరు హత్య చేస్తుంటారు, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి? సతీష్, ఈ రోజు తెల్లవారుజాము 5 గంటలకి కోనారి ప్రసాద్ అనే అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంగళూరులో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయన వివాహ సంబంధం కోసం, పెళ్లి చూపుల కోసం తన స్వగ్రామమైన నెమలం గ్రామం వచ్చాడు, తెల్ల మండలంకి. ఈ సమీపంలో నిన్న రాత్రి 9 గంటల సమయంలోని నాగావళి కాలువ వద్ద ఆయన తాలూకా మృతదేహం పడి ఉంది. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అయితే అవాక్కయ్యారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య చేయబడ్డాడు అంటే ఇతనికి ఎవరితోని ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఈ విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెల్ల మండలం నెమలాం గ్రామ సమీపంలో ఈయన ఉండేవాడు. మారుమూల పల్లెటూరులో ఉండేటువంటి ఇతనికి ఎవరితోనే వైరం లేదు. అలాంటిది ఇటువంటి స్థితిలో ఈ తాలూకా విగత జీవిగా పడి ఉండే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగిని చూసి కుటుంబ సభ్యులు అయితే చాలా రోధిస్తున్నారు. దీనిపై పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చూస్తున్నారు, అనేక కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఈ తాలూకా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎందుకు హత్య చేయబడ్డాడు, ఎవరి వలన అయితే ఇంకే థ్రెట్ ఉందని చెప్పి ఆలోచన చేసే పనిలో ఉన్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.